ఒకప్పుడు మనం పలకరించేటప్పుడు బాగున్నావా అని పలకరించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించుకుంటున్నాం. అదే మొట్టమొదట అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యం అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఇంటిలో ఒక్కరో ఇద్దరో ఎవరైనా ఆరోగ్య సమస్యలతోనే జీవిస్తున్నారండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను దివ్య. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ పెట్టాలి. మన కోసం ఎవరూ రారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీరు బలంగా ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు కూడా బలంగా తయారవుతుంది. మీరు మీ కుటుంబానికి ఇచ్చే బహుమతి ఏంటో తెలుసండి? మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టడం. ఎప్పుడైనా మీకోసం మీరు ఆలోచించారా? నువ్వు నీ గురించి శ్రద్ధ తీసుకోకపోతే, నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించకపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం తప్పు. నీకు ఒక దెబ్బ తగిలిందే అనుకుందాం. ఆ నొప్పి నీ శరీరానికే కదండి. అంతే, ఇంట్లో పిల్లలకు కానీ భర్తకు కానీ ఉండదు. వాళ్ళు మానసికంగా బాధపడతారు. కానీ శారీరకంగా మానసికంగా మనమే బాధపడాలి. నీ శరీరానికి చిన్న వేదన వచ్చినా, బాధ అయినా, రాత్రి నిద్రలేని క్షణాలైనా నీతో పాటు ఎవ్వరూ భరించరు. నువ్వే నిన్ను ఆదుకోవాలి. నువ్వే నీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఈరోజే మొదలెట్టండి. రోజుకి కనీసం 30 నిమిషాలు నడక. నీవు నీపై చూపే శ్రద్ధకు అదే గుర్తండి. మీ శరీరం మీద, మీ ఆరోగ్యం మీద మీరు స్వార్థంగానే ఉండండి. ఎవరూ మనం తినే తిండి మార్చలేరు. మనం పడే నిద్ర పెట్టలేరు. ఎందుకంటే మనకు నిద్ర పట్టకపోతే మన శరీరమే అలసిపోతుంది, మన శరీరమే బాధపడుతుంది, మనమే బాధపడతాం. పక్క వాళ్ళు నిద్రపోయారనుకోండి చక్కగాను, పొద్దున్న లేచి మీరు రాత్రంతా హాయిగా నిద్రపోయారు, నాకు కొంచెం నిద్ర ఇస్తారా, ఈ రోజుకి నాకు రాత్రి నిద్ర పట్టలేదు అంటే అది కుదురుతుందా అండి? అసలు దాంట్లో పాసిబిలిటీ ఉందా? లేదు కదా. పక్కన భర్త అవని, పిల్లలవని, అమ్మ అవని, నాన్న అవని, ఎవరైనా మన శరీరానికి మనమే బాధ్యులం. వాళ్ళ శరీరానికి వాళ్ళే బాధ్యులు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ శరీరం వాళ్ళకి బాగుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటే మనకి బాగుంటుంది. మనం మంచి తిండి తింటే మన ఒంటికి పడుతుంది. మనం హాయిగా నిద్రపోతే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. మనం నడిచే అడుగు మనకు బదులుగా వేరే వాళ్ళు వెయ్యలేరండి. ఇవన్నీ మనం మన చేతులతోనే చేయాలి. మన శరీరానికి, మన మనసుకి, మన జీవితానికి మనమే ముఖ్యము. నువ్వు నీ మీద ప్రేమ చూపించాలి. నువ్వే నీ శరీరాన్ని గౌరవించాలి. నువ్వే నీకు తగిన సమయము కేటాయించుకోవాలి. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు నువ్వే భరించాలి. అలసట వచ్చిందనుకోండి, నువ్వే పడాలి. ఆరోగ్యం లేనప్పుడు నువ్వే నీకు నువ్వు ఆదుకోవాలి. వేరెవ్వరూ ఏమీ చేయలేరు, ఏమి చెయ్యరు కూడా. ఈరోజు నుంచే ఆలోచించు. రోజుకి కనీసం 30 నిమిషాలైనా నడండి. నీపై నీవు చూపే శ్రద్ధకు గుర్తు ఆ 30 నిమిషాలేనండి. అసలు నేను నా అనుభవంతో చెప్తున్నానండి. ఎక్సర్సైజ్ చేస్తే శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా చాలా బలపడతాం. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయి. మనం పాజిటివ్గా మారుతాం. ఇదైతే నేను అనుభవంతో చెప్తున్నానండి.